వాడపల్లిలోని శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, సప్త కలశారాధన, మహాస్నపనం, వసంతోత్సవం, అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామి అలంకారంలో గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. స్వామివారి వైభవాన్ని కనులారా వీక్షించి మనసారా స్మరించి భావోద్వేగంతో భక్తులు పులకించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు కూడా సాయంకాలం 30,000 మంది వస్తున్నారు. శనివారం నాడు అయితే 1,50,000 మంది వరకు వస్తున్నారు. వీరందరికీ కూడా మేము అన్ని రకాలు కూడా ఏర్పాట్లు చేసి సంసిద్ధంగా ఉన్నాం. ఈ అన్నదాన సత్రం ఒక 2 నుంచి 3 నెలల లోపల కంప్లీట్ అయ్యి మనం వాడుకలోకి తీసుకురావడం జరుగుతుంది. వాడుకలోకి వస్తే కనుక ఎట్ ఏ టైం 3,600 మంది సిట్టింగ్ తోటి టేబుల్ మీల్స్ ఏర్పాటు చేయగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న అన్నదాన సత్రం ఎప్పుడైతే అక్కడ దానికి ఒకరి మాత్రం షిఫ్ట్ చేసామో ఇదంతా కూడా డార్మేటరీ చేసి భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నెలలోనే మా ఎండోమెంట్ మినిస్టర్ గారు రామనారాయణ రెడ్డి గారు కూడా వస్తారు. స్థానిక శాసనసభ్యులు మీ డెవలప్మెంట్ అన్నింటిలో కూడా ఆయన సూచనలు, సలహాలు, ఆయన యొక్క కృషి కూడా ఉంది. మరి వారు కూడా ఎమ్మెల్యే గారు మా మినిస్టర్ గారితో 12 కోట్లతోటి 54 రూములు, వసతి రూములు, 4 డార్మేటరీలు కూడా త్వరలోనే శంకుస్థాపన చేస్తడం జరుగుతుంది.